వెల్కమ్ టు మీ భగిని. ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పాలు, 1/2 కప్ పంచదార, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 250 ml పాలు పోసుకొని 1/2 కప్ పంచదార ఇది కరిగేంత వరకు పాలను వేడి చేసుకోవాలి. ఇది ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి నేను షుగర్ డైరెక్ట్గా వేసాను. పాలు తెరులుతుండగా కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన ఉండలు లేకుండా స్మూత్ కస్టర్డ్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పాలల్లో పోసేయాలి. కస్టర్డ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి, ఒక్కొక్కసారి అడుగంటుతుంది. కస్టర్డ్ రెడీ అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చాక మినిమం 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టండి. అంతే. తర్వాత తీసి ఒకసారి బీట్ చేసుకొని మనకు నచ్చిన ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను బనానా, దానిమ్మకాయ, అలానే గ్రేప్స్ని కూడా స్లైస్ లాగా చేసి వేసాను. ఒక సర్వింగ్ కప్ తీసుకొని అందులో ఫ్రూట్ కస్టర్డ్ యాడ్ చేసి దాంతో చెర్రీస్ కానీ క్రాన్బెర్రీ ఫ్రూట్స్ కానీ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. ఫ్రూట్ కస్టర్డ్కి వాడే ఫ్రూట్స్లో లో ఫ్రేగ్రెన్స్ ఉన్న ఫ్రూట్స్నే వాడుకోండి. యాపిల్, బనానా, దానిమ్మ ఇలాంటివి ఓకే. హై ఎరోమా ఉన్న ఫ్రూట్స్ అంటే జాక్ ఫ్రూట్ లాంటివి అవాయిడ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.